నాగర్ కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. వేలు పట్టి నడిపించే తండ్రే కాల యముడని ఊహించలేదు ఆ చిన్నారులు. పేగు బంధాన్ని మరచి మానవ మృగంగా మారి ముగ్గురు పిల్లలను కడతీర్చాడు. ముగ్గురు పిల్లలను బైక్ పై తీసుకెళ్లిన తండ్రి రాక్షసుడిగా మారి మార్గ మధ్యంలో పురుగుల మందు తాగించి చంపేసి ఆ తరువాత కాల్చేశాడు. ఆ తర్వాత అతను కూడా సూసైడ్ చేసుకున్నాడు. మొదట అతని మృతదేహం లభించింది. ఆ తర్వాత ముగ్గురు పిల్లల మృతదేహాలు వేరు వేరు చోట్ల గుర్తించారు. చూడొచ్చు బిగ్ టీవీ స్క్రీన్ మీద ముగ్గురు చిన్నారుల ఫోటో. ఆ తర్వాత బండి పైన ఆ ముగ్గురు చిన్నారుల్ని కూడా తీసుకెళ్తూ ఉన్నాడు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంకు చెందిన పెద్దబోయినపల్లికి చెందిన వెంకటేశ్వర్లకు అతని మరదలు దీపికతో 12 ఏళ్ల క్రితం వివాహమైంది. వారికి 2 కుమార్తెలు మోక్షిత, రఘువర్షిని, కొడుకు శివధర్మ ఉన్నారు. గత నెల 30న భార్యతో గొడవ పడిన వెంకటేశ్వర్లు ముగ్గురు పిల్లలను బైక్ పై ఎక్కించుకొని ఇంటి నుంచి వెళ్లిపోయాడు. పిల్లలు భర్త అదృశ్యమవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది భార్య. సీసీ ఫుటేజ్ ఆధారంగా అచ్చంపేట సమీపంలో హాజీపూర్ చౌరస్తా వరకు వచ్చినట్లుగా గుర్తించారు ఆ బైక్. ఆ పోలీసులు వెల్దండ మండలం పెద్దాపూర్ దగ్గర వెంకటేశ్వర్లు మృతదేహాన్ని మొదట గుర్తించారు. అతను పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు అని నిర్ధారించారు. అయితే అతనితో వెళ్లిన ముగ్గురు పిల్లల కోసం కూడా తర్వాత గాలించారు. పోలీసులు అటు శ్రీశైలం హైదరాబాద్ జాతీయ రహదారికి ఇరువైపులా కూడా జల్లెడ పట్టారు. హాజీపూర్, ఉప్పునుంతల మండలం, లత్తీపూర్, నల్గొండ జిల్లా దిండి పరిసర ప్రాంతాల్లో డ్రోన్ల సహాయంతో సర్చ్ ఆపరేషన్ ని కొనసాగించారు. ఉప్పునుంతల మండలం సూర్యతండ శివారు వైకుంఠధామం దగ్గర బాబు, పాప మృతదేహాలు పూర్తిగా కాలిపోయిన స్థితిలో గుర్తించారు. పోలీసుల దర్యాప్తు ఆధారంగా అవి రఘువర్షిని, శివధర్మ మృతదేహాలుగా నిర్ధారించారు. ఇక కల్వకుర్తి మండలం తాండ్ర గ్రామ శివారులో మోక్షిత మృతదేహం లభ్యమైంది. అది కూడా కాలిపోయింది. తండ్రే పిల్లలకు పురుగుల మందు తాగించి ఆ తర్వాత పెట్రోల్ పోసి దహనం చేశాడు అని పోలీసులైతే ప్రాథమికంగా భావిస్తూ ఉన్నారు. మా ప్రతినిధి శంకర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన అప్డేట్స్ మనకు చెప్పడానికి. శంకర్, నిజంగా చాలా బాధాకరమైన విషయం. కన్న తండ్రే ఇలా చేస్తాడు అని ఆ చిన్నపిల్లలు కూడా ఊహించి ఉండరు. స్థానికంగా ఎలాంటి పరిస్థితులు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి? పోలీసుల దర్యాప్తు ఎంతవరకు వచ్చింది? సుమతి, నాగర్ కర్నూలు జిల్లాలో దారుణం చోటు చేసుకుందని చెప్పవచ్చు. ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి ప్రకాశం జిల్లా వెంకటేశ్వర్లు తన భార్యతో గొడవపడి అక్కడి నుంచి ముగ్గురు పిల్లలను కూడా బైక్ పై తీసుకొచ్చాడు. ఇదే క్రమంలో గత నెల 30వ తేదీన ఇంటి నుంచి బయలుదేరినటువంటి అతను నేరుగా శ్రీశైలం వచ్చి అక్కడి నుంచి హాజీపూర్ చౌరస్తాకి చేరుకున్నాడు. ఇదంతా కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి బార్డర్లో ఉంటుంది. అక్కడికి చేరుకున్న తర్వాత అతను మొత్తంగా తన ముగ్గురు పిల్లలను చంపడానికి పథకం ప్రకారమే అన్ని ఏవైతే అనుకున్నాడో అన్ని కూడా ఆచరణలో పెడుతూ వచ్చాడు. మొత్తంగా ఇదే క్రమంలో ముగ్గురు పిల్లలను కూడా ఫస్ట్ క్రిమిసంహారక మందు తాగించి, అంటే పురుగుల మందు తాగించిన తర్వాత ఆ పిల్లలను అత్యంత పాశవికంగా పెట్రోల్ పోసి తగలబెట్టాడు. అంటే ఒక్కో చోట ఒక్కొక్కరిని, ఒక చోట చిన్న కుమార్తె, చిన్న కుమారుడిని, ఒక్కో చోట పెద్ద కుమార్తె మోక్షితను. అంటే దీనికి సంబంధించి ఉప్పునుంతల సమీపంలో ఈ డెడ్ బాడీలు అనేటివి చిన్న పిల్లలుగా ఉన్నటువంటి శివ, అదే విధంగా వర్షినికి సంబంధించినటువంటి డెడ్ బాడీలు ఉప్పునుంతల సమీపంలోని పెద్దాపూర్ సమీపంలో దొరికాయి. మిగతా పెద్ద కుమార్తెగా ఉన్నటువంటి మోక్షిత డెడ్ బాడీ మాత్రం తాండ్ర సమీపంలో జరిగింది. అంటే మొత్తంగా ఆయన బైక్ పై వచ్చిన క్రమంలో అతనికి ఎక్కడికి ఎంటర్ అయ్యాడు, ఎలా ఆయన కదలికలు ఉన్నాయంటూ కూడా పూర్తిగా ఉప్పునీత మండలానికి సంబంధించి వెల్దండ మండల పోలీసులు అయితే నిఘా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి పోలీసు సీసీ ఫుటేజ్ తెప్పించుకొని చూడడంతో ఒక్కోసారి ఒక్కో యాంగిల్లో, అంటే ఒకసారి వస్తున్నప్పుడు 2 పిల్లలు కనిపించకపోవడం, మరో విజువల్స్ లో ఒకే అమ్మాయితో కనిపించడం, ఇదంతా కూడా చాలా అనుమానాస్పదంగా కనిపించింది. ఇదే క్రమంలో భర్త అదేవిధంగా పిల్లలు కనిపించడం లేదంటూ ఎర్రగొండపాలెంలో కేసు నమోదు చేసినటువంటి పోలీసులు దీనిపై ఆరా తీస్తూ ఉండగా ఇక్కడ ఏదైతే ఉప్పునిందల మండలానికి సమీపంలో వెంకటేశ్వర్లు మృతదేహం లభ్యమైంది. అతని పక్కల క్రిమిసంహారక ఒక
పురుగుల మందు అయితే డబ్బా కూడా ఆయన శంకర్ పక్కనే ఇంత ఉండడంతో ఈ దారుణంగా శవానికి కన్న సంబంధించి పిల్లల్ని చంపడానికి కారణం ఇప్పుడు ప్రస్తుతం తను కూడా లేడు అనుకోండి, కాకపోతే భార్య ఏమన్నా వివరాలు చెప్తుందా, అసలు గొడవ ఎందుకు జరిగింది, పిల్లల్ని ఇంత కిరాతకంగా చంపడానికి అసలు ఏమై ఉంటుంది, బంధుమిత్రులు కానీ ఎవరైనా ఏమైనా మాట్లాడారా? ఎస్, అంటే ఈ విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు అక్కడి నుంచి దీన్ని సీరియస్ గా ఫాలోఅప్ చేయడం మొదలు పెట్టారు. ఒకవైపు తెలంగాణ పోలీసులు, మరోవైపు ఆంధ్ర పోలీసులు దీని మీద చాలా సీరియస్ గా రెస్క్యూ చేశారు. ఎక్కడైతే అనుమానాలు వచ్చాయో వెంటనే మిగతా పిల్లల ఆచూకీ కోసం డ్రోన్ల సాయంతో శ్రీశైలం హైవే మీదుగా చుట్టుపక్కల ప్రాంతాల్లో అన్ని వెతుకుతూ వచ్చారు. కానీ ఇక్కడ ఒకే ఒక్క ప్రశ్న ప్రతి మధ్యలో కూడా తలెత్తుతుంది. ఎందుకంటే సొంత బిడ్డల్ని అత్యంత పాశవికంగా, అత్యంత కిరాతకంగా, అత్యంత దారుణంగా హత్య చేయాల్సినటువంటి అవసరం ఒక తండ్రికి ఏ విధంగా ఉంటుంది, అంటే తండ్రికి ఎందుకు వస్తుంది? ఇదే క్రమంలో గతంలో భార్యాభర్తల మధ్య కుటుంబ కలహాలు ఉండేవి, భార్యాభర్తల మధ్య తగాదాలు ఉండేవి. ఇదే క్రమంలో అతను ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడని చెప్పి కూడా స్థానికంగా ఒక చర్చ జరుగుతున్నప్పటికీ, ఒకవేళ అలాంటి పరిస్థితులే గనక ఉంటే తను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయి తను పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవచ్చు. కానీ అతను పురుగుల మందు తాపించి, అంటే పిల్లలకు పురుగుల మందును పెట్టిన తర్వాత, క్రిమి సంహారక మందు పెట్టిన తర్వాత పిల్లలను పెట్రోల్ పోసి అంటించాల్సినటువంటి అవసరం ఏముందని చెప్పి కూడా పోలీసులు ఈ క్రమంలో పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. ఇప్పటికే ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి స్పెషల్ టీం కూడా అచ్చంపేటకు రావడం జరిగింది. అచ్చంపేట పోలీసులతో కలిసి వాళ్ళంతా కూడా దీని మీద చర్చిస్తున్నారు. అంటే కుటుంబ కలహాల కారణమా, లేదంటే మరేమైనా దీనికి ఇతర కారణాలు ఉన్నాయా? ఈ యాంగిల్లో గతంలో ఈ కుటుంబానికి సంబంధించినటువంటి పూర్తి బంధుమిత్రులను, బంధువులను, అదే విధంగా మిగతా వారిని అందరినీ కూడా ఎవరి మీద అయితే అనుమానాలు ఉన్నాయో అనుమానితులను కూడా పూర్తిగా పోలీసులు విచారణ చేపడుతున్నారు. అంటే గతంలో ఈ గొడవలు కాకుండా వేరే ఏమైనా గొడవలు ఉన్నాయా, అసలు పిల్లలను చంపాల్సినటువంటి అవసరం ఏముంది, గతంలో పోలీస్ స్టేషన్ లో ఒకరిపై ఒకరు ఏమైనా ఫిర్యాదు చేసుకున్నారా? ఈ క్రమంలో మొత్తంగా అయితే ఒకవైపు ప్రకాశం జిల్లా, మరోవైపు తెలంగాణకు సంబంధించినటువంటి వెల్దండ పోలీసులు ఇద్దరు కూడా దీని మీద సీరియస్ గా ఫోకస్ పెట్టి ముందుకు వెళ్తున్నారు. ఏదేమైనప్పటికీ గొంతునులిమి చంపి తర్వాత పెట్రోల్ పోచారని, అదేవిధంగా క్రిమి సంహారకం మందు తాపించిన తర్వాత పిల్లలను హత్య చేసి ఉంటాడని ప్రాథమికంగా ఒక అంచనా వేస్తున్నప్పటికీ, మొత్తంగా ఈ మర్డర్ల వెనక మిస్టరీ ఏమైనా ఉందా? అంటే ఇంత దారుణంగా పిల్లల్ని ఎందుకు చంపాల్సి వచ్చింది? ఎక్కడైనా సరే తన కొడుకులు, తన పిల్లలు ఎక్కడైనా ఇబ్బందుల్లో ఉంటే తల్లిదండ్రులు పూర్తిగా వారిని సేవ్ చేస్తారు. అంటే వాళ్ళు తప్పు చేసినప్పటికీ దాన్ని సరిదిద్ది దాన్ని క్లియర్ గా వాళ్ళు వెనకేసుకొస్తారు. కానీ ఇక్కడంతా చాలా దారుణంగా ఉంది. నిజంగా ఆ విజువల్స్ లో, ఆ ఫోటోలు చూస్తే కనుక ఎవరికైనా దుఃఖం ఆగదు. ఎందుకంటే ఈ ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో పిల్లల కోసం ఎంతో మంది ఎన్నో దేవుళ్లకు మొక్కుతున్నారు. కానీ అలాంటి ముగ్గురు పిల్లలు, ముక్కుపచ్చలారని చిన్నారులు, వాళ్ళంతా కూడా చాలా అందంగా కనిపిస్తున్నారు ఆ విజువల్స్ లో. అంటే దాంట్లో ఆ ఫొటోస్ లో చూస్తే మాత్రం నిజంగా ఎవరు కూడా దీన్ని సహించరు. స్థానికంగా మాత్రం ఈ దారుణాన్ని మాత్రం ఎలాంటి ఉపేక్షించేది లేదు. ఇంకా దీని మీద పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని చెప్పి కూడా ఒకవైపు స్థానికంగా ఉన్నవారు, మరోవైపు కుటుంబ సభ్యులు కూడా చెబుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ అచ్చంపేటకు సంబంధించినటువంటి పోలీసులు మాత్రం దీని మీద ప్రత్యేకమైనటువంటి ఫోకస్ తో త్వరతగతిన ఆ కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి వివరాలు ఇవ్వడంతో పాటు వారికి సంబంధించిన డెడ్ బాడీలను ఇప్పటికే నాగర్ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి దీని మీద పూర్తి స్థాయి విచారణకు ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి నాగర్ కర్నూలులో జరిగిన ఘటన నిజంగా చాలా అమానుషం అని చెప్పాలి. ముక్కు పచ్చలారని సొంత పిల్లల్ని పురుగుల మందు తాగించి ఆ తర్వాత పెట్రోల్ పోసి తగలబెట్టాడు కన్న తండ్రి. తర్వాత తను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపైన దర్యాప్తు అయితే ముమ్మరం చేశారు పోలీసులు.